క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ దిద్దుబాటే సిద్ధపాటు అని దేవుని ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభు పేరట సమాధానం దైవ దీవెనలు కలుగునుగాక. ప్రతిసారి దేవుని ఆలోచన విధానాన్ని ప్రత్యేకంగా నేర్చుకుంటున్నాం. యుగ యుగాలుగా మరుగైన సంగతులు ధ్యానిస్తున్నాం, అలంకరించుకుంటున్నాం. మనము క్రీస్తును నేర్చుకుంటున్నాం. క్రీస్తు కోటాను కోట్ల లెక్కించనాశక్యమైన వ్యక్తిత్వాల సముదాయపు రూపం. అందులో నుండి ఒకే ఒక్క రూపాన్ని మనం ధ్యానిస్తున్నామని గతసారి చెప్పాను. కోటాను కోట్ల వ్యక్తిత్వాల సముదాయాల్లో నుండి ఒక్క వ్యక్తిత్వం వచ్చి మరియమ్మ గర్భంలో పడితే ఆ ఒక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కూడా మనకి ఇంకా జీవితకాలం సరిపోవడం లేదు, మన జ్ఞానం సరిపోవడం లేదు. దేవుడంటే ఎవరంటే ఎప్పటికైనా నిత్యత్వంలోనైనా శాశ్వత కాలంలోనైనా ఎప్పటికీ పూర్తిగా అర్థం కాని వాడే దేవుడు. అర్థమైపోతే దేవుడు ఎలా అవుతాడు? అర్థం కాడు. అందుకే ఆయన అగోచరుడు అని యోబు గ్రంథంలో రాయబడింది. ఆయన పూర్తిగా అర్థం కాడు, నిత్యత్వంలో కూడా అర్థం కాడు, నిజమే. కానీ ఆయన పూర్తిగా అర్థం కావాలి అనేది నిజమే. అర్థం కాడు అనేది ఏ కాలం వరకు అర్థం కాడు అనేది నిజం, నిత్యత్వ కాలము వరకు అర్థం కాడు అనేది నిజం. కానీ అర్థం అవ్వాలనేది ఏ కాల పరిధిలో నిజం అంటే ఈ భూమి మీద ఉండగానే అర్థమైపోవాలి. అలా ఎలా సాధ్యం కిరణ్ పాల్ గారు? భూమి మీద నుండి ఎత్తబడిన తర్వాత కూడా రాబోయే కాలంలో కూడా అర్థం కాడు అని మీరే అంటూ ఈ కాలంలో అర్థమైపోవాలి అనడంలో స్వయం వైరుధ్యం అయిపోలేదా? స్వయం వైరుధ్యం కదా. మీకు మీరే వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుందంటే అదేం లేదు. అతి ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన విషయం ఏమిటంటే నిత్యత్వం అంతా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా మిగిలిపోయే జ్ఞానం ఆయనది. కానీ ఆయనను పూర్తిగా అర్థం చేసుకోవడం అంటే ఆయనలోని ఒక వ్యక్తిత్వం మన కోసం భూమి మీదకి వచ్చింది కదా, ఆ వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, ఆ వ్యక్తిత్వాన్ని పూర్తిగా ధరించుకోవాలి. క్రీస్తు స్వారూప్యంలోనికి మనం పూర్తిగా రావాలి. ఆ తర్వాత క్రీస్తులోని మిగతా జ్ఞానం మనం నేర్చుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం క్రీస్తును నేర్చుకుంటున్నామా, పరిశుద్ధాత్మని నేర్చుకుంటున్నామా, తండ్రిని నేర్చుకుంటున్నామా? పౌలు గారు ఏమన్నారు? మనం క్రీస్తును నేర్చుకోవాలి అన్నారు. మరి పరిశుద్ధాత్మని నేర్చుకోవట్లేదా? ఆయనను గూర్చిన జ్ఞానం కూడా నేర్చుకుంటున్నాం. మరి తండ్రిని నేర్చుకోవట్లేదా? ఆయనను గూర్చిన జ్ఞానం కూడా చెప్పుకుంటున్నాం. మరి క్రీస్తుని నేర్చుకోవడం అంటే ఏమిటి? క్రీస్తు ఏమన్నాడంటే, నేను ఒంటరిగా లేను, నాలో తండ్రి నివాసం చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడినేమో తల మీద మోస్తున్నాడు, తండ్రి ఏమో హృదయంలో ఉన్నాడు, క్రీస్తు ఏమో శరీరం దాల్చున్నాడు. ఈ భూమి మీద కూడా ఆయన త్రియేకుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే త్రిత్వ భాగము ఒకే ముద్దలో నుండి తీసిన 3 ముద్దలు. కానీ ఏ ముద్దను పరిశీలించినా ప్రతి ముద్దలో మరలా త్రిత్వం కనబడుతుంది. ఈ ముద్దలో త్రిత్వం ఉంది, ఈ ముద్దలో త్రిత్వం ఉంది, మరి ఇంకో ముద్దలో, మరి ఆ ముద్దలోంచి ఒక వ్యక్తిత్వం తీస్తే మళ్ళీ అందులో త్రిత్వం ఉంది. ఎంత విచిత్రం చూడండి. అలా ఎలా సాధ్యము అంటే నేను మరలా చెప్తున్నా, సృష్టింపబడిన వాటిని ఆలోచిస్తే ఆయన అదృశ్య లక్షణాలు ఇప్పుడు నేను చెప్పిన యాజ్ ఇట్ ఈజ్ స్ట్రక్చర్ అంతా కూడా సృష్టిలో ఉంది. మీరు సృష్టిలోని ఏ భాగాన్నైనా చూడండి, ప్రతి అణువులో ప్రతి కణములో 3 ఖచ్చితంగా ఉంటాయి. న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఖచ్చితంగా ఉంటాయి. ఈ 3 లేకుండా అణువు అవ్వదు, అది పని చేయదు. మీరు ఏ పదార్థం తీసుకున్నా ఖచ్చితంగా ఈ 3 కలయికల అమరికే ఉంటుంది. ఇలా సృష్టి మొత్తంలో మీరు అదే చూడవచ్చు. ఒక్క అణువు తీసినా మరి అందులో ఖచ్చితంగా ఈ 3 ఉంటాయి. అలాగా ఒక ముద్దలో చూసిన అదే ఉంది, 3 ముద్దల్లో చూసిన అదే ఉంది, ఆ ఒక్క ముద్దలో చిన్న కణం తీసిన అదే ఉంది. మొత్తం త్రిత్వమే కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కనుక
మనము క్రీస్తును నేర్చుకోవడానికే కాలము మనకు సరిపోవట్లేదు. క్రీస్తును నేర్చుకోవాలి, ఆయనను ధరించుకోవాలి, ఆయనను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలే మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే దీనికి కారణం దురాత్మల వలన మనకు అర్థం కావట్లేదు. ఆలోచన చెరిపే దురాత్మ ఒకటి ఉంటుంది, శరీరాన్ని తొందర పెట్టే దురాత్మ ఒకటి ఉంటుంది, మానసిక ఒత్తిడిని పుట్టించే దురాత్మ ఒకటి ఉంటుంది, శరీర బలహీనతలను రోగాలను రేస్ చేస్తుంది, పెంచుతుంది ఒక దురాత్మ కదా. యేసు ప్రభు మూగవాన్ని స్వస్థపరిచేటప్పుడు ఏమన్నాడు? చెవిటిదైన మూగదయ్యమా కదా, అది మూగదయ్యం, చెవిటి దయ్యం అని అన్నాడు. మరి ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదంటే మనకేమున్నట్టు? చెవిటి దయ్యాలు పట్టినట్టు. వింటున్నాం కానీ వాక్యం ఇంకొకరికి చెప్పలేకపోతున్నాం, బోధకుల స్థాయికి ఎదగట్లేదంటే మూగదయ్యం పట్టినట్టు. మూర్ఖత్వం అనే దయ్యం ఉంది, అది చాలా సరదాగా అప్పుడప్పుడు మనుషుల్లోకి వస్తుంటుంది, పోతుంటుంది. మూర్ఖత్వం, అజ్ఞానం అనే దయ్యం ఉంది. ఈ తత్వములన్నీ కూడా దురాత్మలే. కోటాను కోట్ల మూర్తి భవించిన చెడ్డ దురాత్మల సమూహమే సాతాను. వాడి వస్త్రం నికృష్టం అనే వస్త్రం ధరించుకొని తిరుగుతాడు వాడు. అందుకే వాడికి ఏ రంగు చూపిస్తారు? ఎప్పుడు వేసుకున్నా నల్ల రంగు చూపిస్తారు, ఎప్పుడు నల్ల రంగే, టాప్ టు బాటం మొత్తం. ఇక వాడు ముఖం కూడా నలుపే చూపిస్తారు, కానీ వాస్తవానికి వాడు తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతాడు. చీకటి వాడి చుట్టూ ఉంటుంది, బట్టలు నలుపు కాదు, చీకటి ఉంటుంది వాడి చుట్టూ. వాడు వెలుగుదూత వేషం వేసుకొని తెల్లగానే తిరుగుతున్నాడు. మనం అదే నలుపు వస్తేనే సాతాను అనుకుంటాం. లేదు, నలుపు తెలుపు పక్కన పెట్టండి, తత్వములను గుర్తుపట్టండి. ఆమేన్. మీకు ఒక విషయం చెప్పనా? ప్రభు ఒకసారి ఆయన రాకడను గూర్చే సూచనలు ఏమిటయ్యా అని అడిగితే పీనుగు అనే పదం వాడతాడు. పీనుగులు ఎక్కడ ఉంటే గద్దలు అక్కడే ఉంటాయి అంటాడు. మత్తయి సువార్త చూడండి ఒకసారి 24:28. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఏమిటంటండి? పీనుగు ఎక్కడున్నదో అక్కడ గద్దలు పోగవును. ఇక సందర్భం ఏమిటి? ఏ ఉద్దేశంతో అది చెప్పాడు, ఎవరేది అడిగితే అది చెప్పాడు అనే విషయం ధ్యానించుకోవాలి వాస్తవానికి. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది అది కాదు, ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాను. ఏమండి, మీకు ఈరోజు చెప్తున్నాను, ప్రసంగం అనున్నది లేదంటే మనం అర్థం చేసుకోవాలనుకుంటే మనకు 3 మార్గములలో దేవుని వాక్యం ధ్యానించుకోవాలి. మొట్టమొదటిగా నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఏదైనా ఒక విషయం చదివితే అది ఎవరి గురించి చెప్పబడింది, ఎవరు మాట్లాడుతున్నారు, సందర్భం ఏమిటి, పై వచనాల్లో ఏం రాయబడింది, కింద వచనాల్లో ఏం రాయబడింది అని చూసుకొని దాన్ని కూడా ప్రకటించుకోవాలి. ఇకపోతే రెండో రకం, దేవుడు ఆ క్రమేపిలో కొన్ని సంగతులు ప్రత్యేకంగా ఒక ప్రత్యేక పదంగా కొన్ని రాయిస్తాడు. పైన ఎవరన్నారు, కింద ఎవరన్నారు కాదు, ఈ వచనానికి ఇంకో చోట జత పెట్టేటట్లు ఇక్కడోటి అక్కడోటి ఇక్కడోట్లా పెడతాడు కొన్ని. ఆ ఒక్క వచనం తీసుకొని ఇంకో వచనంతో అటాచ్డ్ చేసుకుంటే తప్ప సత్యం తెలియదు. నువ్వు పైన కింద ఎంత వెతికినా ఆ మర్మం దొరకదు. ఈ వచనం అక్కడి నుండి తీసి ఇంకో వచనంతో జతపరచాలి. ఇదో విధమైన ప్రసంగం కూడా, దేవుని బోధ కూడా ఉంది. ఓకే, ఇక మూడవది ఉంది. ఈ మూడవది ఏంటంటే అటు సందర్భము చూస్తాము, దాంట్లో ఈ మర్మము కూడా చూస్తాము. ఈ రెండు చూసుకొని మనం ఏం చేస్తామంటే ఇది ఈ సందర్భం, అదేమో ఈ మర్మం అని రెండింటిని జతపరిచినప్పుడు భవిష్యత్ జ్ఞానం బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మొదటిది ఏమిటి? అసలు సబ్జెక్ట్ ఏమిటి, సందర్భం ఏమిటి, ఎవరన్నారు అనేది తెలుసుకోవడం, చరిత్ర. రెండవది ఏమిటి? ఆ సందర్భాలలోనే ఒక ప్రత్యేకమైన పదం ఉంటుంది. ఇక సందర్భాలతో జతపరిస్తే మర్మం బయటికి రాదప్పుడు ఆ వచనమే తీసి ఇంకో వచనంతో జతపరచాలి, అప్పుడు ఆ మర్మం బయటకు వస్తుంది. ఇక మూడవది ఉంది, ఇటు సందర్భాన్ని మర్మాన్ని కలిపి ధ్యానిస్తే భవిష్యత్తు బయటపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇలా మూడింటిని స్పృహ కలిగి బోధించే బోధకుని నేను. ఆ ఉద్దేశంతో ఇప్పుడు నేను కేవలం ఒక పదాన్ని మాత్రం, ఓ లైన్ని, ఓ వచనాన్ని తీసుకోవాలని ఉద్దేశించాను. పైన ఏం చెప్తున్నాడు, ఎవరు అడిగారు, ఏం వివరణ ఇచ్చాడని కాదు నేను చెప్పాలనుకుంది. ఒక మాట అంటున్నాడు ఆయన, పీనుగు ఎక్కడుంటుందో గద్దలు అక్కడే రాలుతాయని. ఎందుకని ఈ పదం చెప్పాల్సి వచ్చింది అంటే, చివరి దినాలలో, అంత్య దినాలలో, ఆయన రాకడ సమయంలో ఓ భయంకరమైన శ్రమ ఈ భూమి మీద విస్తరించబోతుంది. ఏమిటంటే మనుషులందరూ బ్రతుకున్నారన్న పేరుకే కానీ మృతులై పీనుగులతో సమానంగా ఉంటుండగా పాతాళ లోకములో నుండి దురాత్మలు బయటికి వచ్చి మనుషుల మీద వాలబోతున్నాయి, మనుషుల్ని స్వాధీనపరచుకోబోతున్నాయి, మనుషుల్ని ఏలబోతున్నాయి.
అది జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలు వస్తున్నాయి. అయితే పాతాళ లోకం నుండి కూడా క్రూరములైనటువంటి దురాత్మలు కొన్ని బయటకు వస్తున్నాయి. క్రూరమైనవి. ఇప్పటికీ పాతాళ లోకంలో నుండి కొన్ని దురాత్మలు చలామణిలో ఉన్నాయి, మనుషుల మీద ఏలుతున్నాయి అవి. మీరు చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూరముఖము పైకి వచ్చుట చూచి తిని, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది గట్ట సర్పము వలె మాటలాడుచుండెను. ఎక్కడి నుండి వచ్చిందంట ఈ క్రూర మృగం? రైట్. సో భూమిలో నుండి ఓ క్రూర మృగం పైకి వచ్చుట నేను చూచి తిని అని అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను. వాస్తవానికి ఇది మెటఫోరికల్ లాంగ్వేజ్, అంటే ఉపమానపరమైన, ఇంకొక మాట చెప్పాలంటే మనం అర్థం చేసుకోవడానికి వీలుగా వాడి వ్యక్తిత్వం ఎంత క్రూరత్వంగా ఉంటుందో చెప్పడానికి ఉపయోగించబడ్డటువంటి ఉపమాన భాష. ఓకే, మెటఫోరికల్ లాంగ్వేజ్ అని వాడుతారు. కానీ వాస్తవానికి ఇక్కడ 2 నిజమే. ఉపమానంగా చెప్పబడింది నిజమే, వాస్తవంగా జరగబోయేది నిజమే. కానీ ఆ క్రూర మృగమైనటువంటి వాడెవరు? అంత్య అబద్ధ క్రీస్తు, వాడి అబద్ధ ప్రవక్త. కానీ వారు భూమిలోంచి రారు, మనుషుల్లో నుండే పుడతారు. వాడొక మనిషి, ఏమండి. కాకపోతే భూమిలో నుండి వస్తాడు క్రూర మృగం అని ఎందుకు అన్నారంటే, భూమిలో నుండి ఒక దురాత్మ వచ్చి ఆ మనిషిలో దూరుతుంది. ఈ క్రూర మృగము, ఈ దురాత్మ ఎవరైతే అంత్య అబద్ధ క్రీస్తుగా ఉండడానికి సరిపోతాడో అలాంటి ప్రపంచ రాజు లోకి దూరుతుందా దురాత్మ అని చెప్పడానికి ఈరోజు ఈ కొత్త విషయాన్ని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచాడు. క్రూర మృగం పైకి వచ్చుట నేను చూచి తిని అని రాయబడింది. కానీ చాలామంది ఏమన్నారంటే, క్రూర మృగం నిజంగా పైకి రాదు, నిజంగా క్రూర మృగం కాదు, వాడు అంత్యబద్ధ క్రీస్తు, మనుషుల నుండే వస్తాడు, వాడు ప్రపంచాన్ని ఏలుతాడు, వాడి గురించి వాడి వ్యక్తిత్వం ఎంత క్రూరమో చెప్పడానికి మాత్రమే ఈ భాష ఉపయోగించబడింది అన్నారు. నిజం కొంతవరకే, పూర్తి నిజం కాదు, అది కొంచెం అబద్ధం. ఈ క్రూర మృగము కూడా నిజంగానే పైకొస్తుంది, ఉపమానము చెప్పబడింది అన్నది నిజమే. కానీ దాని గూర్చిన వివరణ ఇస్తూ చెప్పబడిన ఉపమానం అది. నిజాన్ని వర్ణిస్తున్నాం, ఏమండి. రాకాసి బల్లి అనెత్యం, దాన్ని అప్పుడు ఎలా వర్ణిస్తాం? భయంకరమైన కూరల్లాంటి పండ్లు, పెద్ద తోక, దీర్ఘ దేహము, భయంకరమైన ఎత్తు అని అంటుంటాం. అది వర్ణనే, కానీ నిజంగా ఉన్నదాని వర్ణనే కదా. కొన్ని ఉపమానాలు వాస్తవంగానే ఉన్న విషయాలు చెప్పాల్సి వచ్చింది దేవుడు. ఇప్పుడు లాజరు ధనవంతుడు, అది నిజంగా ఉపమానమా వాస్తవ కథనా? వాస్తవ కథ. ఎందుకంటే దేవుడు ఉపమానం చెప్పినప్పుడు మనుషుల పేర్లు ఎత్తలేదు. ఎక్కడ మనుషుల పేర్లు ఎత్తాడంటే అది ఉపమానం కాదు, ఉపమానంగా చెప్పబడుతున్న వాస్తవ గాథ. కథ కాదు, వాస్తవ కథ అనడానికి లేదు, వాస్తవ గాథ. ఆయన ఉపమానముగానే చెప్పబడుతున్నటువంటి వాస్తవ గాథగా దాన్ని ప్రకటించాడు. సో ఈ ఉద్దేశంతో స్పష్టమైన వివరణ ఇస్తున్నాను ఏమిటంటే, భూలోకములో నుండి పైకి వచ్చే క్రూర మృగం కూడా నిజమైనదే, కానీ దానికి శరీరం ఉండదు, అది ఆత్మ. క్రూర మృగము ఆత్మ. అది ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి ఒక నియంతలోనికి దూరుతుంది, అందుకే అది ఆత్మ అని చెప్తున్నాను. ఆ క్రూర మృగం ఏమిటో కాదు, ఒకప్పుడు బాబేలు గోపురం కట్టి మనుషులందరినీ ఒకే చోట పెట్టి పరిపాలన చేయాలనే భయంకరమైన కోరిక కలిగిన నిమ్రోదు ఆత్మే ఆ క్రూర మృగం. అంత్య అబద్ధ క్రీస్తు వాడే సాతానా స్వతహాగా, లేదంటే సాతాను కన్నబిడ్డన వాడు? సాతాను పుత్రుడే అంత్య అబద్ధ క్రీస్తు. ఎందుకంటే ఏమని చెప్పాడు దేవుడు ప్రవచన రూపంలో ఆదాంతో? ఆదామవ్వలు ఏదెన్లో ఉండగానే ఏమన్నాడు? సర్పంతో మాట్లాడుతూ అన్నాడు కదా, నీవు స్త్రీ సంతానమునకును నీ సంతానమునకు వైరము కలుగుతుంది. ఏదైనా తోటలో శాపం ఇచ్చే సమయంలో ఈ ప్రస్తావన చేస్తాడు. సర్పంతో మాట్లాడుతూ అంటాడు ఆదామవ్వల సమక్షంలో. స్త్రీ సంతానం ఎవరు? గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి. ఎవరి యందు పుట్టి? స్త్రీ యందు. ఇప్పుడు స్త్రీ సంతానం అంటే ఎవరు? క్రీస్తు. మరి సర్ప సంతానం అంటే ఎవరు? అంత్య అబద్ధ క్రీస్తు కదా.
సో వైరము. వీడు సాతాను పుత్రుడే కానీ వాడే సాతాను కాదు. సాతాను కన్నా బయోలాజికల్ సన్ కదా. నిమ్రోదు సాతానుకు పుట్టినవాడు. కాబట్టి పాతాళ లోకంలో కొన్ని దురాత్మలు ఉన్నాయి, వాటిని దేవుడు విడిచిపెట్టబోతున్నాడు. అందులో ఒకటి క్రూర మృగము కూడా నిమ్రోదు దురాత్మ. నిమ్రోదు దురాత్మకు పెట్టిన పేరేమిటి? క్రూర మృగం. ఇది ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి సంగతే మీరు ఒకవేళ వినవచ్చును, కానీ ఇది వినడం ఈరోజే మీరు దీన్ని గ్రహించాలి. నిమ్రోదు ఆత్మకు పెట్టిన పేరు క్రూర మృగం. అది ఉపమానంగా చెప్పబడింది కాదు, వాస్తవ ఉపమానం, వాస్తవ నిజమైన ఉపమానం, నిజమును వర్ణించే ఉపమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది మాత్రమే కాదు, ఇంకా వేరే దురాత్మలు కూడా వస్తాయి. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను. భూమిలో నుండే క్రూర మృగమువా మృగములను? ఏకవచనమా బహువచనమా అండి? అది ఒకటే కాదు, చాలా క్రూర మృగాలు ఉన్నాయి. చూడండి, కొందరు భర్తలు ఉంటారు, భార్యలని డబ్బుల పేరట, కట్నాల పేరట హింసిస్తూ కటింగ్ ప్లేయర్తో గోర్లు బీకేయడము, కాల్చిన సిగరెట్లు వాళ్ళ ఒంటిపైన కాల్చడము, చురుకులు పెట్టడం, ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం, తన్నడం, చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. వాళ్ళకి అంత జాలి లేని తత్వం ఎందుకుందో తెలుసా? వారిలో క్రూర మృగం నివసిస్తుంది. ఈ నిమ్రోదు ఆత్మే కాదు, ఇంకా వేరే దురాత్మలు కూడా ఉన్నాయి. అవి క్రూరమైన బుద్ధి కలిగినవి. చూడండి, మనుషుల్ని కొట్టి చంపుతుంటారు, మనుషుల గొంతు కోసి చంపుతుంటారు. వాళ్ళలో ఆ ఆత్మ, క్రూర మృగం అనే ఆత్మ నివసిస్తుంది. ఎన్నో దురాత్మలు పాతాళ లోకంలో ఉన్నాయి. ఈ నిమ్రోదు ఆత్మ కూడా క్రూర మృగమే. ఎవడైనా శాడిస్ట్ కనబడుతున్నాడు, సైకో కనబడుతున్నాడు అంటే వాళ్ళలో ఖచ్చితంగా ఈ దురాత్మ ఉంటుంది. మీకు జ్ఞాపకం ఉందా? గెరాసేనుల దేశానికి ప్రభువు వెళ్ళినప్పుడు ఒకడు తన్ను తాను గాయపరుచుకొనుటూ, అగ్నిలో పడుచు, నీళ్ళలో పడుతూ కదా, చాలా విపరీతంగా తనను తాను క్రూరంగా హింసించుకుంటున్నాడు. కారణం ఏమిటి అలా హింసించుకోవడానికి? వాడిలో నివసిస్తున్న దురాత్మలే. మనలోని కూడా అప్పుడప్పుడు వస్తాయి. అలా గాలి వీచినట్టు మీదకి వచ్చి పనులు చేసి టక్కుమని వెళ్ళిపోతాయి. మనం ఒకసారి ఏమైంది, ఏం చేశాను, అయ్యో నేను నిజంగా కావాలని చేయలేదు అని అంటాం. అలా జరిగిపోయింది అంతే. దురాత్మ నిన్న అలా చేసింది. కాబట్టి ఇది గ్రహించండి, దురాత్మలు మనుషుల్లో దూరి వారిని దైవ విరుద్ధమైన కార్యాలకు ప్రేరేపించి, క్రూరత్వానికి ప్రేరేపించి, హింసకు ప్రేరేపించి, మనుషుల్ని చంపడానికి ప్రేరేపించి, కనికరం లేకుండా పిల్లల్ని కూడా హింసించడం ఇదంతా చేస్తున్నారు. మీరు చూడండి, వాళ్ళు తాగి తిని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు తిరిగి ఎవరిని పడితే వారి మీద కొడుతూ రౌడీలుగా ప్రవర్తిస్తూ 1000 రూపాయలకు మనుషుల్ని చంపే వాళ్ళు తయారయ్యారు. అంత కఠినత్వం ఏర్పడడానికి వారిలో దురాత్మ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పనా, మనలో విపరీతమైన కోపాన్ని రగిల్చేది కూడా దురాత్మే. అందుకే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం ఉండదని కాదు, దేవునిలో కూడా కోపం ఉంది. న్యాయమైన కోపం ఉంటుంది, అనవసరమైన కోపం కూడా. అవి మనలో వ్యక్తిత్వాలలో ఉన్నాయి. కానీ నిజమైన మంచివాడు ఎవరో తెలుసా? చెడ్డ లక్షణాలే లేనివాడు మంచివాడు కాదు. తనలో చెడుందని గుర్తించి పశ్చాత్తాపపడి ప్రతిరోజు తనను తను మార్చుకునేవాడు నిజమైన మంచివాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తాను చూడండి. అతని గూర్చి లేదంటే ఆవిడ గూర్చి ఎలాంటి నెగటివ్ షేడ్ ఏమీ లేదు, ఎలాంటి పొరపాటు అభిప్రాయం లేదు. చాలా మంచిది, చాలా మంచోడు, ఎక్కడ నోరు జారడు, తొందరపడడు, ఆవేశపడడు. నీ ముందు, నీ వరకు నువ్వు చూస్తున్నావు. మనం ఏమనుకుంటాం ఆ వ్యక్తిని అలా చూసినప్పుడు? చాలా మంచివాడు అనుకుంటాం కదా. అస్సలు మంచివాళ్ళు కాదు అలాంటి వాళ్ళు, అస్సలు మంచివాళ్ళు కాదు. రహస్యంగా ఉంటుంది వారి లోపట. ఎవరు మంచి వాళ్ళంటే ఏదైనా బాహాటంగా ఉంటారు కదా, వాళ్ళు మంచివాళ్ళు. అఫ్కోర్స్ వాళ్ళ వల్ల కొంత నష్టం, కొంత నెమ్మది లేని తనం ఏర్పడుతుంది. కానీ వాళ్ళు మార్చుకుంటే వారి వల్ల ఎందరికో జీవితం ఏర్పడుతుంది. ఎస్, బయటికి మంచి లక్షణాలు చూపిస్తూ లోపల క్రూరత్వం ఉన్నవాడు మంచివాడు అనుకుంటున్నారా? లేదు. ఏదున్నా సరే బయటికి కోపమైనా ఇంకోటైనా అందరి ముందు, నా వారు అనుకున్న వారి ముందు ప్రదర్శించేస్తాడు.
తర్వాత రియలైజ్ అవుతాడు, అరే ఇది నా తప్పే, నన్ను క్షమించు, నేను పొరపాటు చేసి ఇంకోసారి దీన్ని చేయకుండా జాగ్రత్త పడతాను. అలాంటి వ్యక్తి రియలైజ్ అవుతుంటే వాడు మంచివాడు. ఆ పుండు మీద కారం చల్లకుండా కొందరు చూసుకోవాలి. నేను మారుతాను, నేను ఈ పద్ధతి మార్చుకుని ఇక్కడి నుంచి బాగుంటానంటే, నువ్వు మారవలే మాకు తెలుసు అనొద్దు. నిజంగానే మారడు ఇంక అప్పుడు. అర్థమైందా? రైట్. కొందరు భర్తలు ఉంటారు పాపం, వాళ్ళు బాగా ఫ్రస్ట్రేషన్కి గురైపోయి భార్యలని నిందిస్తుంటారు, లేదంటే తిడుతుంటారు. మరలా భార్య ఏడుస్తుంటే తట్టుకోలేరు, అయ్యో సారీ నెక్స్ట్ టైం అలా జరగదు అంటే చాలా మంచి భర్త అండి వాడు ఎప్పటికీ సాడిస్ట్ అవ్వడు. నిన్ను చంపడు, బాధ పెడతాడేమో మాటలతో, కానీ నిన్ను మాత్రం గుండెల్లో పెట్టుకుంటాడు. మీరు చెప్పండి, తప్పును గుర్తుపట్టేవాడు మంచివాడా? అసలు తప్పేంటో ఒప్పేంటో తెలియకుండా బతికేవాడే మంచివాడా? మనం ఏమనుకుంటామంటే ఎవరు మనల్ని ఏమనకపోతే ఎంత మంచివాళ్ళు. ఫస్ట్ గాయములతో ప్రయాణం కొనసాగి మధ్యలో నుండి చివరి వరకు శాశ్వత ఆనందంతో కొనసాగాలి. ఆయనకు మనకు బంధాన్ని చూడండి, యేసు ప్రభువుకి మనకు భార్యాభర్తల బంధం కదా మనది కదా, మనతో ఆయన వివాహం అయినా సరే మనం రొసరొసలాడుతూనే ఉంటాం మన విశ్వాస జీవితంలో, కానీ నిత్యత్వంలో సంతోషించబోతున్నాం ఆయనతో. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కాబట్టి వ్యక్తిత్వాలను కొంచెం దగ్గరగా ఆలోచించి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలాంటి మంచి వాళ్ళను గుర్తుపట్టి ఈ వ్యక్తిత్వము గొప్పదని అంటుంటారు చూడండి. ఏమంటే కొంచెం కఠినంగా ఉంటాడు కానండి నా భర్త చాలా మంచోడండి అంటుంటారు. నిజంగా మంచోడే, కఠినంగా ఉంటారు కానీ చాలా మంచి మనసు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీకేం అన్యాయం జరగలా, నీ పీక్ స్టేజ్ ఆనందంగా ఉండబోతుంది. అందుకే పురుషులకు ఏమంటారంటే మీరు కోపపడొద్దు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అని పురుషులకు ప్రత్యేకమైన ఆజ్ఞ అది. కాబట్టి దురాత్మల ప్రమేయం ద్వారా కొన్నిసార్లు మీ ప్రేమ బంధాలు విచ్ఛిన్నం అవుతాయి. అలా అవ్వకుండా చూసుకోండి. నేను మరలా చెప్తున్నాను, కోపము కంటే కూడా మీరు ఒకరి మీద ఒకరికి చూపించుకునే ప్రేమ గొప్పది. దాన్ని మర్చిపోతే కోపమే గొప్పదిగా కనబడుతుంది, వాళ్ళు చేసిన పనులే చాలా దారుణంగా కనబడతాయి. ఇంకా ప్రేమ చిగురించదు, ప్రేమ సమాధి అవుతుంది. ప్రేమ సమాధి అవ్వకూడదు, ప్రేమ చిగురించాలి. ఆ ప్రేమ కింద వేర్లలో కోపము సమస్త పొరపాట్లు సమాధి అయిపోవాలి. ప్రేమ దోషములను కప్పును, సమాధిలో కప్పును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఒక మనిషి మీద ఉన్న అభిప్రాయం ఈరోజు మారొచ్చు, రేపు ఇంకా గొప్పగా మారొచ్చు. ఈరోజు చెడ్డగా కనబడవచ్చు, రేపు గొప్పగా కనబడవచ్చు. అందుకే కాలానికి విడిచిపెట్టి కొంతకాలం ఓపికతో కొనసాగడమే మంచిది. ఈరోజే అన్నీ కావు, కొన్నాళ్ళకి ఇంకెన్నో అవుతాయి. అందులో మన గొప్పతనం ఖచ్చితంగా దేవుడు నిరూపిస్తాడు. అందుకే నేనేమంటాను, మనల్ని మనం నిరూపించుకోవద్దు, మనల్ని దేవుడు నిరూపించాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మంచి జీవితం ఏమిటంటే మొదట్లోనే పొరపాట్లన్నీ తెలిసి ఆ పొరపాట్లను సరిచేసుకొని పొరపాటు నాదని ఒప్పుకునేవాడు మంచి భర్త, పొరపాటు నాదని ఒప్పుకునేది మంచి భార్య. పొరపాట్లను గుర్తించి నేను బాగవుతాను, నేను సరి అవుతాను అనుకునేవాడు నీకు లైఫ్ ఇస్తాడు. మర్చిపోవద్దు, నీది బైబిల్ చెప్తున్న సత్యం. మీరు చెప్పండి, తప్పును తప్పని గుర్తుపట్టి రియలైజ్ అయ్యేవాడు ఎప్పటికైనా మంచోడే కదా. వాడు భయపడతాడు. అసలు తప్పులు తెలియనోడే సాడిస్ట్ అవుతాడు, క్రూరుడు అవుతాడు, మూర్ఖుడు అవుతాడు, టెర్రరిస్ట్ అవుతాడు. మనుషుల్లో రెండు రకాల వాళ్ళు ఉన్నారు. ఎప్పటికీ రియలైజ్ అవ్వని వాళ్ళు ఉన్నారు, రియలైజ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మన వ్యక్తిత్వంలో కూడా సాతానీయ విత్తనాలు కొన్ని ఉంటాయి, అప్పుడప్పుడు చెలరేగుతుంటాయి. చూశారు కదా, పాతాళ లోకంలో ఉన్న దురాత్మలు వచ్చి మనుషుల్లో దూరి చాలా మూర్ఖంగా మనుషులు ప్రవర్తించేటట్లు చేస్తున్నాయి. కనీసం దయచేసి అది పసిగట్టండి. నేను చాలాసార్లు చెప్తుంటాను, కాదు ఇది అసలు రూపం కాదు, ఇది ఇంకొకటి ఉంది, కొంచెం ఓపికతో దీన్ని గమనించండి, అర్థం చేసుకుంటూ ఉండండి అని చెప్తూ ఉంటాను. చాలా ప్రమాదకరమైన లోకంలో బ్రతుకుతున్నాం. మన ప్రమేయం లేకుండానే మనల్ని ఇంకొక వ్యక్తి కదిపేసి మన ఆలోచనలు పాడు చేస్తూ ఉంటుంది. అది దురాత్మ. మన ప్రమేయం లేదు, ఒక దురాత్మ వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది. మన పనులు ఆగిపోతాయి, మన ఆలోచనలు ఆగిపోతాయి, ఏం చేయాలో అర్థం కాదు, పిచ్చివాళ్ళం అయిపోతాం. కాబట్టి అలా కాకుండా అనుకున్నా సరే వెంటనే రియలైజ్ అయిపోవాలి. ఏదైనా అనుకున్నా సరే ఆ ఒక్క రోజులోనే క్లియర్ అయిపోవాలి. మీరు మంచి మనుషులు అప్పుడు. ఆమేన్. అలా పెట్టుకోకుండా లోపడే పెట్టుకొని కాయ పండయిద్ది, పండు మురిగిపోయి వాసన వచ్చింది, తర్వాత నీకెక్కిద్ది, నువ్వు కుళ్ళిపోతావు, క్యాన్సర్ వచ్చేసిద్ది, తీసుకెళ్ళి నిన్ను కట్ చేసి పడేస్తాడు నరకంలో కదా. లోపట కొంచెం డ్యామేజ్ అవ్వగానే తీసి పక్కన పెట్టేయాల్సింది దాన్ని. ప్రైజ్ ది లార్డ్. సమాధానం ఎక్కడుంటుందో అక్కడ దేవుడు ఉంటాడు, అల్లరి ఉండే చోట సాతాను ఉంటాడు.
ఇక మీరేం చేస్తారో మీ చేతికి అప్పగిస్తున్న దురాత్మలు ఉండనిస్తారా? దేవుని ఆత్మచేత దురాత్మని తరిమి కొడతారా? దేవునికి బలం ఇస్తారో దురాత్మకు బలం ఇస్తారో మీరు తగ్గించుకోవడాన్ని బట్టి, మీ ఓర్పును బట్టి, మీ తప్పులను ఒప్పుకోవడాన్ని బట్టి, మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే మీరు రియలైజ్ అవ్వడాన్ని బట్టి, మీ ఎదుటి వాళ్ళతో మీరు కలిసి ఉండాలనే తపనను బట్టే దేవుని ఆత్మ మీతో ఉంటుంది. మే గాడ్ బ్లెస్ యూ. కుటుంబాలు కట్టుకోండి, స్నేహబంధాలతో ఉండండి, సంఘాలను కట్టుకోండి, సేవకుల మధ్యలో ప్రేమను కూడా కట్టుకోండి. అన్ని విధములుగా క్రైస్తవ సంఘం ఏక శరీరమై వర్ధిల్లును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, ఈరోజు మాకు నేర్పిన దివ్య మనోహరమైన సందేశం, అతి శ్రేష్టమైన ఆలోచన విజ్ఞానం, అందును బట్టి నీకు మహిమ కలుగును గాక. ఒక వాక్య మర్మంతో పాటు మేము ఈరోజు ఈ ఉన్నతమైన విషయం నేర్చుకోగలిగాము. అందును బట్టి నీకు మహిమ స్వామి. మమ్మల్ని మేము నీ చేతికి, నీ అధికారానికి అప్పగించుకుంటూ యేసు పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. సత్యమే గెలవాలి, సర్వ సత్యమేవ జయతే. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.